పెద్దపల్లి జిల్లా రామగుండంలో రాత్రిపూట బుల్డోజర్లు నిద్రలేచాయి. ఓ బిల్డింగ్ కూల్చివేతపై కోర్టులో వివాదం నడుస్తూ ఉండగా కార్పొరేషన్ అధికారులు అక్రమ కట్టడం అంటూ కూల్చివేసేందుకు సిద్ధమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో గత కొంతకాలంగా నియోజకవర్గంలో కూల్చివేతలకు బ్రేక్ పడింది. గోదావరి కనిలో పోచమ్మ మైదానంలో సింగరేణి స్థలంలోని నిర్మాణాలను గతంలో కూల్చివేయగా ఒక బిల్డింగ్ యాజమాని హైకోర్టులో స్టే తీసుకోవడంతో నిర్మాణాన్ని కార్పొరేషన్ అధికారులు కూల్చకుండా వదిలేశారు. అయితే మొండి గొడవలతో ఉన్న భవనంలో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారడంతో బిల్డింగ్ ఓనర్ వెనుక వైపు గోడను నిర్మించినట్లు పేర్కొన్నారు. కోర్టులో స్టే ఉండగా గోడ నిర్మాణం చేపట్టడం సరైంది కాదంటూ కార్పొరేషన్ అధికారులు బుల్డోజర్లను ప్రయోగించారు. కష్టపడి కట్టుకున్న నిర్మాణాలను పేక మేడల్లా కూల్చివేస్తున్నారని, ప్రభుత్వ పరంగా న్యాయం చేయాలంటూ బాధితులు ఎమ్మెల్యేను వేడుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు ఆధారాలను పరిశీలించి న్యాయం చేస్తామని అన్నారు. వేరే వాళ్ళు ఉండొద్దు. తలకాయ లేకుండా మాట్లాడదు. నువ్వెవడే చెప్పడా? నేను ఇప్పటి వరకు నేను అడిగినా కామన్ సెన్స్ ఉండాలి. వాళ్ళని మాట్లాడుతున్నా, నువ్వు కుటుంబ సభ్యులే కదా. నేను ఇప్పటి వరకు కూడా మీరు మాత్రమే ఇక్కడ ఎవరు ఉండొద్దు అని మాట్లాడినా, అర్థమైంది కదా. ఎవరు మాట్లాడలేదు, మీరు కుటుంబ సభ్యులు, మేము ఇవ్వడం కూడా ఆపము. పోలీసులు ఉండమని తీసుకొచ్చింది వాళ్ళు ఎవరు చెప్తలేరు సార్. ఇప్పుడే మాట్లాడుతున్నా. ప్రెస్ రిపోర్ట్ కాడ ఉన్నదంటే చూపెట్టు అంటాను, తెలుగు ఉన్నదంటే తెలుగు గుంజుకున్నాడు. ఇద్దరు వ్యక్తులు నా బిల్డింగ్ చుట్టూ తిరిగిండ్రు. వాళ్ళు కూలగొట్టం మేము పోలీసు వాళ్ళు వస్తారని వాళ్ళు చెప్పిళ్ళు. అన్నాక మీది కాదు తప్పైంది మేడం అన్నారు. పోయిండ్రు, ఇక్కడ కాదు లక్ష్మీనగర్ లో కూలగొడతామని చెప్పి పోయిండ్రు. మేము బంద్ చేసుకొని 8:30కు నేను బయటకు వెళ్ళినా సార్. ఇంటికి పోయి స్నానం చేసిన గతం కూలగొట్టిల్లు. మరి ఎవరి ఇప్పుడు కోర్టులు ఉన్నప్పుడు మేము పెట్టుకున్నాడు తప్పని అంటారు సార్ ప్రజలు. మరి కోర్టులు ఉన్నాక కూలగొట్టమని ఎవరిచ్చిల్లు సార్? దీని వెనక ఎవరున్నారు నాకు చూపియ్యరా? తప్పే కదా. కోర్టులు ఉన్నాక ఎవరు మేమైతే కిరాయికి ఇచ్చుకోలే, ఏ వాళ్ళ లక్షల మాలు పెట్టలే. ఒక ఆడదాన్ని అయ్యుండి ఓ 50,000 మాలు తెచ్చి పెట్టుకున్నా. ఒక ఆడదాన్నే నేను గోల్డ్ అమ్ముకొని పెట్టుకున్నా. అది మా మామలు కష్టపడి కొన్నారు. మన నాటకాలం నుంచి లేదు కదా సార్. నాటకాలం నుంచి ఊలగొట్టకపోయారు సార్. ఇప్పుడు కట్టి 12-13 ఏండ్లు మేము భూమి కొని కట్టుకున్నాము. సరే మీకు ఏమన్నా అనుమానం ఉంటే సరే అది వెనకకు సింగరేణి అన్నారు, కూలగొట్టుకొని మేము సపడే కూకున్నాం. మేమేమనలే. ఇంత ఘోరం ఎందుకు సార్? నేటుంగ రాండ్రి సార్. ఎవరా చెప్పి కూలగొట్టండి. మాకు ఇప్పుడు మమ్మల్ని పేపర్ అంటారు. ఆ టేలాల కానుంచి మొదలు పెడితే సంపత్ కుమార్ అంటే ఎవరైనా చెప్తారు. గొడ్డు షాకిరి చేసి కూలీలు మోసుకొని బతికిండ్రు వాళ్ళు. మేము ఎసంటోళ్ళమో లోకం మొత్తం తెలుసు. మేము ఎవరి జోలికి పోము, ఎవరితో తిరగాం, ఎవరితో తాగాం, ఎవరి జోలి తెలియదు మాకు. మేము ఏంటిది మా బతుకు ఇల్లు దుకాణం గంతే. ఓ ప్రపంచం తెలియదు. మేము బయటలలో కూడా పోము. ఈ ఊర్లు ఉండాలా, వెళ్ళిపోవడానికి ఇట్లా చేస్తాలా? ఏమున్నది సార్? బతకాలి, అందరు బతకాలని. సరే నువ్వు తీసుకున్నావు, సింగరేణి అని అనుకున్నారు, వెనకకు తీసుకున్నారు.
దానికి మేము అగ్రి అయినాం. ఉన్నదాంట్లో తృప్తి పడాలి, అతాపేక్ష కూడా పోవద్దు. అలా సింగరేనా అని చూపిస్తాను కదా అని మేము అనుకున్నాం. మళ్ళీ దొంగల లెక్క ఎందుకు కూలగొడతారు సార్? మేము కిరాయిలకు ఇచ్చినామా? ఎవడన్నా నచ్చి పెట్టుకున్నాడా? ఇన్ని రోజులు అక్కడ అన్ని మనుషులు తిరుగుతాండి, అలా ఏరుగుతా అంటే అలా వంట అంటే ఎవరు గుర్తుకు రాలే. అలా ఓనర్ వచ్చి ఒక పెట్టుకోగానే మీకు వచ్చిందా? ఓనర్ వచ్చి అలా పెట్టుకోగానే వచ్చిందా?